ఆదిలాబాద్లో పత్తి రైతులు ఆందోళన బాట పట్టారు. బాలాజీ జిన్నింగ్ మిల్ వద్ద రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పత్తి కొనుగోలు చేయకపోవడాన్ని వారు నిరసించారు. 130 వాహనాల్లో పత్తి తీసుకువచ్చామన్నారు. అయితే 100 వాహనాల్లోని పత్తిని మాత్రమే కొనుగోలు చేశారని రైతులు తెలిపారు. మిగిలిన 30 వాహనాల్లోని పత్తిని కొనుగోలు చేస్తామని చెప్పినా సీసీఐ అధికారుల నుంచి స్పందన లేదన్నారు. గంటల తరబడి నిరీక్షించిన రైతులు చివరకు ఆందోళనకు ఉపక్రమించారు. రోడ్డుపై బైఠాయించి వాహనాలను నిలిపివేశారు. నేను 3 రోజులైంది బండ్లు అన్నీ వచ్చి జిన్నింగ్ మిల్ల కాల్ చేసుకుంటాను. నేను నైట్ నైట్ వచ్చిన బండ్లు పొద్దున కాల్ చేసుకుంటాను. ఇప్పుడు కాల్ చేసుకుని అంటున్నాను. నేను వచ్చి 3 రోజులైంది ఒక్కొక్క బండికి 2,000 నుంచి 3,000 వెయిటింగ్ ఛార్జ్ తీసుకుంటారు. బండ్లు మాకు కాల్ కొంటే వెయిటింగ్ ఛార్జ్ వదిలిస్తారు. మాకు ఈరోజు బండ్లు కాల్ చేస్తే బండ్లు కావాలి, బండ్లు ఖాళీ కావాలి. ఇదే మాట రైతులు. సార్ నా పేరు వావిలాల ఇస్తారి, మాది విలేజ్ మోతుగూడ. నేను పట్టేదారిని. నేను గురువారం సాయంత్రం ఒక వెహికల్ పత్తి రింపిన 30 క్వింటాల పత్తి ఉండే నాది. పెద్ద వ్యాన్ మాట్లాడుకొని వచ్చిన. అయితే నిన్న వాసు పూజల 37 బండ్లు కాల్ చేసుకొని 3 గంటలు కాపేశారు. మరి టార్గెట్ అయిపోయింది అని. మరి సార్ మరి మేము ఏం చేయాలి? మూడు రోజులు ఆగాలంటే ఇబ్బంది అవుతుంది కదంటే శనివారం రండి మేము కాల్ చేస్తామని చెప్పారు. ఇవాళ వస్తే మేము మా టార్గెట్ లేదు, ఇవాళ శనివారం బంద్, ఆదివారం బంద్, సోమవారం కాల్ చేస్తారంటే ఒక్కొక్క రైతు ఇప్పుడు ఒక బండికి రోజుకు 2,000 రూపాయలు వెయిటింగ్ అంట. 2,000 రూపాయలు వెయిటింగ్ అంటే 3 రోజులే 3 గంటల 6,000 రూపాయలు వెయిటింగ్ ఇవ్వాలి. మళ్ళీ వీళ్ళు సెకండ్ రకము పత్తి మంచిగా లేదని 100 రూపాయలు కోతకు వస్తాను. ఇంతకుముందే 100 రూపాయల సీసీఐ రేటు దించింది. 7,400 రూపాయల నుండి మళ్ళీ 7,300 లేకపోతే 350 రూపాయలు ఇంతే కడుతున్నారు. అటు లాసు ఇటు లాసు. రైతు ఎటు ఏమైపోవాలి? రైతే రాజు అన్నారు. మరి రాజు ఎక్కడున్నా చూపించాలి. ఆంధ్రప్రదేశ్